టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరో లిస్టులో ముందుగా రామ్ పోతినేని కనిపిస్తున్నాడు. ఈ యంగ్ హీరోకి ఇంకా 40 రాలేదు కానీ దగ్గరలోనే ఉన్నాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటావంటూ ఫ్యాన్స్ అడుగుతుంటే మాట దాటేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య రామ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక అప్పుడప్పుడు రామ్ పెళ్లి వార్తలు, ప్రేమ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ అసలైన టైం మాత్రం రావడం లేదు. ఆ మధ్య రామ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో ప్రేమలో ఉన్నాడు అని పుకార్లు చాలా వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని ఆ తర్వాత తేలిపోయింది. అయితే ప్రస్తుతం మరోసారి రామ్ ప్రేమ వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట రామ్. ఈసారి పక్కాగా ప్రేమలో ఉన్నాడని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు, భాగ్యశ్రీ బోర్సే. భాగ్యశ్రీ బోర్సే పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియన్ 2తో అరంగేట్రం చేసింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్, రవితేజ కాంబినేషన్ లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయక పాత్ర ఆమె పోషించి మెప్పించింది. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుందంట భాగ్యశ్రీ. ఎందుకో తెలియదు కానీ ఈ బ్యూటీతో కనెక్ట్ అయ్యాడంట రామ్. దాంతో పరిచయమైన చాలా తక్కువ టైంలోనే గాఢంగా ప్రేమించుకున్నారట ఈ జంట. ముంబైలో ఉంటూ తెగ డేటింగ్ చేసుకుంటున్నారట. రామ్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుండటంతో ఇక వీరు ప్రేమలో మునిగిపోయారంటున్నారు. భాగ్యశ్రీ బోర్సే చాలా అందంగా ఉంటుంది. తెలుగులో ఒక సినిమా మిస్టర్ బచ్చన్ చేసిన అది ఫ్లాప్ అయింది. కానీ ఈమె గ్లామర్ కు ఫిదా అయింది టాలీవుడ్. ఒక సినిమా కరెక్ట్ గా పడాలి కానీ టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం అవుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక రామ్ తో ఈమె నిజంగానే ప్రేమలో ఉందా లేక ఇవి కూడా పుకార్లేనా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మేం ప్రేమలో ఉన్నాం అని అఫీషియల్ గా చెప్పరు కదా. ఆ తర్వాత రోజుల్లో విషయం ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ విషయం రూమర్ గానే ఉంది. అసలే సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు రామ్ పోతినేని. ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మళ్ళీ ఇంతవరకు హిట్ సినిమా అంటూ లేదు. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం ఎంతో ప్రయత్నం చేసినా ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమాల పరంగా రామ్ కు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పవచ్చు. మరి ముందు ముందు రామ్ కెరీర్ ఎలా ఉండబోతుందో ఏంటి అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.